అపర్ణ ఉండి హలో మీరా చెప్పండి మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినారు అని అంటూ ఉంటుంది. మళ్ళీ గిన్న తప్పిపోయినాడా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న రేవతి ఉండి అలా ఏం లేదండి, మీ దగ్గర ఫోన్ మాట్లాడుకుంటే అన్నం తినను అని మారం చేస్తున్నాడు. ఒకసారి మీ దగ్గర మాట్లాడిద్దామని ఫోన్ చేశాను. అలాగా ఒకసారి ఫోన్ ఇవ్వండి అతనుకు అని అంటూ ఉంటుంది. స్వరాజ్ తీసుకో మీ ఫ్రెండ్ మాట్లాడుతుందంట అని అంటూ ఉంటుంది వాళ్ళమ్మ. హలో ఫ్రెండు ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు స్వరాజ్. అప్పటి నుండి నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేమి చాలా అల్లరి చేస్తున్నావంట. ఇందిరాదేవి అపర్ణాన్ని చూస్తూ ఉంటుంది. అలానే స్వరాజ్ ఉండి నువ్వు చాలా గుర్తొస్తున్నావు ఫ్రెండు అని అంటూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళ అమ్మ ఉండి రేవతి చూసి సంతోషపడుతూ ఉంటుంది. రేవతి భర్త కూడా చూసి సంతోషపడుతూ ఉంటాడు. అపర్ణ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నీ దగ్గర మాట్లాడడం అన్నం తిన్నాని మారం చేశాను అని అంటుంటే నువ్వేం తిన్నావు ఫ్రెండు అని అడుగుతూ ఉంటాడు. అక్కడ అపర్ణ ఉండి చాలా పడుకుంటా అలానే మాట్లాడుతూ ఉంటుంది. అక్కడున్న ఇందిరాదేవి మాట్లాడుతున్నది చూసి సంతోషపడుతూ ఉంటుంది. అలానే మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు. అప్పుడు మీ అమ్మకి అని అంటూ ఉంటుంది అపర్ణ. సరే అమ్మ మా ఫ్రెండ్ నీ దగ్గర మాట్లాడుతుందని ఇస్తూ ఉంటాడు. రేవతి నుండి ఫోన్ ఇప్పించుకుని వాళ్ళ భర్త వైపు చూస్తుంది. వాళ్ళ భర్త నుండి మాట్లాడని చెప్తూ ఉంటాడు. అపర్ణ నుండి హలో అని అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న రేవతి అలానే చెవులు దగ్గర పెట్టుకుని ఉంటుంది. కావ్య నుండి వరలక్ష్మి పూజకి ప్రసాదం తీసుకుని చక్కెర పెట్టు వెళుతూ ఉంటుంది. అక్కడున్న రాజు వస్తూ ఉంటాడు. అక్కడ రాజుని చూసి ఒకసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న రాజు మెట్లు దిగి వస్తూ ఉంటాడు. అలానే చూస్తూ ఉంటుంది కావ్య. పోయిన సంవత్సరం వరలక్ష్మి పూజ చేసింది, దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రాజు కావ్య పూజ చేసింది. అలానే రాజు దేవుడికి పూలు వేసుకుంటూ కావ్య ఉండి అలానే చూస్తూ ఉంటుంది. రుద్రాణి నుండి స్వరాజ్ రాజు దగ్గర ఇలా అంటూ ఉంటుంది. నీకు చాక్లెట్ ఇచ్చిన ఆంటీ త్వరలోనే నీకు ఆడుకునేకి ఫ్రెండ్ కూడా ఇస్తుంది కదా, అందుకే థ్యాంక్స్ చెప్పు అని అంటూ ఉంటుంది. స్వరాజ్ రాజు నుండి కావ్య దగ్గరికి వెళ్ళి కంగ్రాస్ ఆంటీ అని అంటూ ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి ఎందుకురా నాకే కంగ్రాస్ అని అంటూ ఉంటుంది. అక్కడ నువ్వు కడుపుతో ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు. ఒక్కసారి షాక్ అయిపోతుంది కావ్య. అక్కడున్న రాజు కూడా ఒక్కసారి షాక్ అయిపోతాడు. అక్కడున్న అపర్ణ కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న కావ్య ఉండి రాజు వైపు చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.